అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు తండ్రి నీ పిల్లలు గ్రహించుటకును సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి. చెప్పటానికి సిద్ధపడుతుండగా తండ్రి, నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ముందుగా ఒక మాటను మనం పరిచయం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలా జాగ్రత్తగా ఈ మాటను మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ సమయంలో మీకు తెలియజేసేటటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని విననటువంటి వ్యక్తులు ఎవరు అనే ఒక క్వశ్చన్ మన ముందు పెట్టుకుంటే, బైబిల్ ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, వాక్యాన్ని వినకుండా తిరస్కరించే వారికి ఒక పేరు పెట్టింది బైబిల్. ఏంటా పేరు అని అంటే, వాక్యాన్ని విననటువంటి వారు మూర్ఖులు అంది బైబిల్. ఇక్కడ మందిరానికి వచ్చినటువంటి మనం దేవుని వాక్యాన్ని వినకుండా సాంప్రదాయబద్ధంగా వచ్చేసి కూర్చొని మనం వెళ్ళిపోతే నీ అంత మూర్ఖుడు ఉండడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ సమయంలో ఒక చక్కటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో మనం తెలుసుకుందాం. ఒక చిన్న టాపికేనండి, చాలా బాగుంటుంది. ఇది మనలను మనం పరీక్షించుకునే ఒక గొప్ప సదవకాశాన్ని దేవుడు మనకిచ్చాడని మనం సంతోషపడాలి ఈ సమయంలో. ఏంట టాపిక్ అంటే, క్రైస్తవులు ఇతరుల తప్పులు ఎంచేవారుగా ఉండొచ్చా? జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతా ఇప్పుడు నేను. కొద్ది నిమిషాలు చక్కటి విషయాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి పరిశోధన చేద్దాం. క్రైస్తవులు ఇతరుల తప్పులు ఎంచువారుగా ఉండొచ్చునా? వెనకాల శివ నిద్రపోతుందా ప్రార్థన చేస్తుందా నాకు అర్థం కావట్లా. మందిరానికి వచ్చిన మీకు నిద్ర వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, నాకు తెలిసి అయితే వాక్యం అయ్యేదాకా మీరు మోకాల మీద ఉండాలి. ఒకసారి మళ్ళీ హెచ్చరిస్తున్నా, నిద్ర వస్తుంది మందిరానికి వచ్చానంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే నువ్వు. కేవలం శివ గురించే మాట్లాడలేదు, నా గురించి అయినా మీ గురించి అయినా ప్రతి ఒక్కరి గురించి హెచ్చరిస్తున్నా. మందిరానికి వచ్చినప్పుడు దయచేసి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే శాపాలు వస్తాయి. వచ్చే ఆదివారం మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నా మీకు. అసలు కీడు ఎలా వస్తుంది, కీడంటే ఏంటి రాసుకోండి. దానికి ముందు రోజే ఒక క్లాస్ ఏర్పాటు చేస్తున్నాం, దాని గురించి మంచి టాపిక్ కూడా తయారు చేయడం జరిగింది, మంచి వీడియోలు కూడా చేసాం దాని గురించి. ఈ నెలతో మీలో ఉన్నటువంటి సమస్యలకు ముగింపు చెప్పాలనే ముగింపు మాటలుగా దేవుని గ్రంథంలో నుంచి మీకు ప్రారంభంగా చూపించాలని కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. అవి నెక్స్ట్ వారం మనం మాట్లాడదాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, క్రైస్తవులు ఇతరుల తప్పులు ఎంచువారుగా ఉండొచ్చా? అది మన టైటిల్. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. క్రైస్తవులు అంటే ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి టైటిల్లో రెండు భాగాలు మనకు కనపడుతున్నాయి.
ఒకటి క్రైస్తవులు. అసలు క్రైస్తవులు అంటే ఎవరు? జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులు అంటే ఎవరు? మీరందరూ రాసుకోండి కావాలని, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెబుతున్నాను నేను. క్రైస్తవులు అంటే ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించగలిగితే, క్రైస్తవులు అంటే ఎవరో మనకు అర్థం కావాలి. ఇప్పుడు చదువునా, క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించారు? ఎవరిని ధరించారు? క్రీస్తును ధరించారు. క్రీస్తులోకి బాప్తీస్మం పొందటానికి ముందు జరిగినటువంటి ఆ క్రియను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం బాప్తీస్మం పొందితే క్రైస్తవుడు కాదు నువ్వు. కేవలం బాప్తీస్మం పొందినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. బాప్తీస్మం పొందటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏంట అర్హతలు అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ పేతురు గారి ప్రసంగంలో ప్రకటించినటువంటి ఆ క్రియా విధానం నువ్వు చేసినప్పుడే నువ్వు బాప్తీస్మం పొందటానికి అర్హుడవు. అట్లాంటి బాప్తీస్మం పొందిన వాడివే క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా పిలువబడతారు. ఇది బైబిల్ ఇస్తున్నటువంటి సారాంశం అని మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో. మరొక విషయం ఏంటంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులందరిలో తప్పు చేయని వారెవరు? యేసుక్రీస్తు వారిని కాసేపు పక్కన పెడతాం. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులు ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు తప్పు చేయని వారెవరు? మహాత్మా గాంధీ గారా, నెహ్రూ గారా, ప్రధానమంత్రి మోడీ గారా, ఇప్పుడు పరిపాలన చేస్తున్న చంద్రబాబు గారా, ఈ మందిరంలోకి వచ్చినటువంటి పరిశుద్ధులని, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనుషుల ఎవరు పాపము చేయని వారు? మొదటి మాట ఏం చూసాం మనం? క్రైస్తవులంటే ఎవరు? రెండవ మాట మనం చూస్తున్నాం, తప్పు చేయని వారెవరు? తప్పు చేయని వారంటే మా పక్కూరులో ఉంటారండి, లేదా మా ఎదురింట్లో ఉంటారండి, లేదా మా అత్తగారు ఊరిలో ఉంటారండి అని ఏమైనా సర్టిఫికేట్ మనం ఇవ్వగలమా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. తప్పు చేయని వారు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? క్రైస్తవులు ఎవరు అంటే బైబిల్ చెప్తున్న సమాధానం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి సమాచారం ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, తప్పు చేయని వారు ఎవరు? బైబిల్ చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుందో. రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి, ఏ భేదము లేదు. డబ్బున్నోడి దగ్గర నుంచి డబ్బు లేనివాడి వరకు, చదువుకున్నోడి దగ్గర నుంచి చదువు లేని వాడి వరకు, తెల్లోడి నుంచి నల్లోడి వరకు, తెలుగోడి నుంచి ఇంగ్లీషోడి వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. మరి అందరూ పాపం చేస్తే, అందరూ పాపులైతే మరొక మనిషిని ఏలు పెట్టి, ఇదిగో నువ్వు తప్పుడు దానివి, ఇదిగో నువ్వు తప్పుటోడివి, ఇదిగో నువ్వు అలాంటి దానివి, ఇదిగో నువ్వు ఇలాంటోడివి అని చెప్పే రైట్స్ మనకుందా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. అడిగితే దేవుడు అడగాలి. అట్లాంటి దేవుడే అడగకుండా నీ తప్పులన్నీ క్షమించాడు, నీ పాపాన్ని కడిగాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, సంఘములోకి తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చినటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఇతరులు తప్పులు ఎంచటానికి నువ్వెవరు అసలు? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం సరి అయినదా కాదా ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నీ విశ్వాసం సరిగా ఉందా లేదా నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి.
అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి మాటను మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఏమంటాడు పౌలు గారు అక్కడ? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మలను మీరు చెక్ చేసుకోండి. ఎదటవారి విశ్వాసాన్ని వక్రీకరించడం కాదు, ఎదుటివారి క్రియలను నువ్వు వేలెత్తి చూపడానికి కాదు. ముందు నీ స్టాండర్డ్ ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు దేవుల్లో? అందుకే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, సాధ్యపడదు. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండాలి, ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ దేవునితో కలకాలం ఉండేటటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి వీళ్ళు. కానీ క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి మనం ఎదుట వారి తప్పులు ఎంచేవారుగా మనం ఉన్నాము అని అంటే, నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవురాలవా ఆలోచించు. అందుకే బైబిల్ అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఎప్పుడు మాట్లాడుతున్న మాట ఇది? రోమా సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్న నాటికే ఉన్నటువంటి ఆనాటి జనాలలో నీతి లేదు. నీతి లేనటువంటి మనుషులు మాట్లాడుతున్నటువంటి నీతి బోధలు. ఈరోజు ఒక మనిషితో మనం మాట్లాడాలనంటే, ఒక మనిషిని మనం హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ నీ స్టాండర్డ్ ఎలా ఉందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ బ్యాక్గ్రౌండ్ సరి లేకుండా ఎదటవాడికి నీతులు చెప్పావు అనుకోండి, చెప్పావులే సార్లేపో అంటాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నా భార్య నా మాట ఏం లేదనుకోండి, ఇప్పుడు బయటోడు భార్య దగ్గరికి వెళ్ళిపోయి, ఏమ్మా ఏంటా మాట్లాడటం, ఏంటి పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడటం అని ఆమెకు నీతి బాధ చేశాను అనుకోండి, ఏమంటది? ఓరి ముందెళ్ళి నీ భార్యకి చెప్పుకోరయ్యా సార్లు ఆపు అంటది. అవునంటారా కాదంటారు ఈ మాట? అవునా? ఒక చిన్న మాట చెప్తే సందర్భంలో, ఎదుటవారి తప్పులు ఎంచేవారు తమ తప్పులు ఎరుగరు. ఎదుటవారి తప్పులు ఎత్తి చూపించేవారు తమ తప్పుల గురించి తాము ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని గురించి ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి సమాచారాన్ని ఆనాడున్నటువంటి సమాజానికి తెలియపరిచి ఈనాడు సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, చక్కటి మాట అండి. ఎదుటి వారి తప్పులు ఎంచే ముందు నీ తప్పులు ఏంటో నువ్వు తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. దానికి ఉదాహరణగా మత్తయి సువార్తను చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదవాలి ఈ మాటలు. నీ కంటిలోనున్న ధూళము నెంచక్క నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? క్వశ్చన్ మార్క్ ఉందా? ఏమండి క్వశ్చన్ మార్క్ ఉందా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఏమన్నాడు ప్రభువారు ఇక్కడ? ఏమన్నాడు ప్రభువారు ఇక్కడ? ఓరి నాయనా, ఎదటోడికి నీతులు చెప్పడం కాదు, ముందు నీది నువ్వు శుభ్రం చేసుకో అంటున్నట్టు. ఇప్పుడు నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదటోడి కంట్లో ఉన్నటువంటి చిన్ని నలుసు గురించి సలహాలు చెబుతున్నావు నువ్వు. ఇప్పుడు ఎదటోడి కంటిలో ఉన్న నలుసు గురించి చెప్పాలన్నా, ఆ నలుసును తొలగించాలన్నా, ముందు నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని నువ్వేం చేసుకోవాలి? తీసుకోవాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, తమ తప్పుల్ని తాము కప్పిపెట్టుకొని ఎదుటి వారి తప్పులు ఎంచడానికి బయలుదేరిపోతున్నారు సమాజంలో. మీకు ఒక సామెత చెప్తా ఈ సందర్భంలో, మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. తెలిసిన వాళ్ళు ధన్యులు, తెలియకపోతే తెలుసుకోండి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటా. గురిగింజను కూర్చున్న సామెత ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు?
సామెత ఎంతమంది తెలుసు? ఒక చేతులు ఎత్తాలి మీ విలువైనటువంటి దేవుడు చేసిన చేతులు. కొంతమంది తెలియదా? మన ఊర్లో గురిగింజలు లేవా? వచ్చే వారం తీసుకొస్తాను, మీకు చూపిస్తాను. గురిగింజ ఎక్కడో పాటు పట్టుకొని అయినా కనీసం గూగుల్లో కొట్టేది తీసుకొచ్చి మీకు చూపిస్తాను. గురిగింజ ఊర నీకు అన్న అడ్డిరికి రాదా? అడ్డిరికి ఏమో గురిగింజ ఎంతమంది తెలుసు? చాలా మంది తెలియదా? సరే, వెరీ గుడ్, మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు. గురిగింజ గురించి తెలియదంటే చాలా మంచోళ్ళు. మరొక మాట చెప్తాను ఈ సందర్భంలో. ఈ విషయాన్ని మీకు ఎందుకు ప్రస్తావన చేస్తూ ఒక సామెతగా గురిగింజను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానంటే, గురిగింజ తన తల్లి పొదుగులో ఉన్నప్పుడు అనుకుంటుందంట, గురిగింజ నా అంత అందగత్తే లేదు అనుకుంటుందంట. పైనుండి ఎక్కడుండి? తన పొదిలో ఉండి, తన స్థానంలో ఉండి అనుకుంటుందంట గురిగింజ నా అంత అందమైనటువంటి గింజ నా పరిసర ప్రాంతాల్లో చుట్టూ లేదనుకుంటుందంట గురిగింజ. ఎప్పుడైతే తన స్థితిలో నుంచి, తన తల్లి ఒడిలో నుంచి నేలకు ఒరిగిపోతుందో, ఆ ఒరిగి పడిపోయిన తర్వాత అనుకుంటుందంట, ఓహో నాకు కూడా మచ్చ ఉందన్నమాట కింద. ఇప్పుడు కింద పడ్డా చెప్పుద్దా గురిగింజ? నా అంత అందగాడే లేదు అంటది. ఇప్పుడు అంటదా? అంటదమ్మా. ఇప్పుడు అందనుకోండి, పక్కన ఉన్న గింజ ఏమంటది? పిచ్చి మొక్కం దాని పైనే నేను అందం ఆకారం నీకు, కింద నల్లగానే ఉంది చూసుకోండి. ఇప్పుడు ఈ రోజు మనం మన తప్పులు కప్పెట్టేసుకొని ఎదుట వారి తప్పులు ఎత్తుపడుతున్నాం. ఎక్కువ తప్పులు ఎప్పుడు బయటపడతాయంటే గొడవల్లో బయటపడతా ఉంటాయి. సీక్రెట్ విషయాలు కూడా నోరు జారుతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్పిందంటే, నువ్వు గొడవకి వెళ్ళినప్పుడు రహస్యంగా ఉన్నటువంటి విషయాలు ఎత్తి మాట్లాడకు అంటుంది బైబిల్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తన గ్రంథంలో పొందుపరిచి తన విలువైనటువంటి మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి అందించడానికి దేవుడు అనేకమైనటువంటి శ్రావకుల ద్వారా హెచ్చరిస్తున్నా. తన హెచ్చరికలు అందుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి కొందరిని బట్టి బైబిల్ ఏమని హెచ్చరిస్తుందో యోధా పత్రికలో వెళ్ళి చూద్దాం ఒకసారి. యోధా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంది యోధా పత్రికలో? అమ్మా, యోధా పత్రికలో ఎన్ని అధ్యాయాలు? ఒక అధ్యాయమేనా? ఓకే, మంచోళ్ళు మీరు. ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో 4వ వచనం ప్రారంభ వచనం మాట్లాడుతున్నారు. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడుచున్నారు, వారు భక్తిహీనులై. అండర్లైన్ చేసుకోండి, చాలా అది అండర్లైన్ చేసుకోండి. వారు భక్తిహీనులై. 16వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్ గా. 16వ వచనం. వారు అంటే వారంటే ఎవరు? భక్తిహీనులు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వారంటే ఎవరు? భక్తిహీనులు. తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. పుట్టోట్లు ఏమని చూడండి, కొనియాడుచు అక్కడ 6 పుట్టోట్లు ఏమైనా చూడండి. మఖస్తుతి. మఖస్తుతి చేయడం ఏంటి? నువ్వు కనపడ్డప్పుడు, అబ్బా మా స్వాతికి ఎంత బంగారమో, మా మరియాకి ఎంత బంగారమో అని నీ ముందు చెప్తారు. నువ్వు అటు వెళ్ళిపోగానే ఇది ఎలాంటిది అనుకున్నావు అని పక్కన చెప్తా ఉంటావు. అలా వెంకటేశ్వరరావు అండి, ఆయన సూపర్ అండి, అయ్యగారు వందనాలు. వీడు వెళ్ళిపోగా నీకు ఎలాంటి అనుకున్నారు? వీడు మామూలుడు కాదు. అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉంటాడు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ దగ్గర ఉంటాడు. వీళ్ళతో ఒక రకం ఉంటాడు, వాళ్ళతో ఒక రకంగా ఉంటాడు. లేరు ఎలాంటి దౌర్భాగ్యులు ఉన్నారా లేదు? సంఘాల్లో సమాజాల్లో ఉన్నారా లేదా? వాళ్ళకి ఏమని పేరు పెట్టింది బైబిల్ ఇక్కడ? భక్తిహీనులు. ఏం చేస్తారంటే నీ ముఖం ముందు నిన్ను పొగుడుతారు, నీ ముఖం ముందు నిన్ను హెచ్చిస్తారు, నీ ముఖం ముందు నిన్ను గణపరుస్తారు. అందులో హెచ్చించడం అంటే అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చింది మనకు ఆ రోగం. అవ్వమ్మని హెచ్చించాడు అవ్వది. మీరు దేవదూతల వలె ఉందురు అన్నాడు ఒకసారి వచ్చేసి. దేవదూతల వలె ఉందురు అని చెప్పగానే అవ్వమ్మకు దేవదూతల గురించి తెలిసండి. అప్పటికి నేర్చుకుంది, అప్పటికి పాఠం నేర్చుకోవాలా. కానీ దేవునితో సమానమైనటువంటి భాగ్యం మీకు వస్తుందని ఎప్పుడైతే అపవాది హెచ్చరించాడో ఆ హెచ్చరికను స్వీకరించినటువంటి అవ్వమ్మ తనకు తానే మోసపోయింది. ఎప్పుడైనా చూడండి, మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మన కింద నిలబడబెట్ట ఏడిపోతాం మనం. ఎవరైనా మనల్ని పొగిడితే పొగడతలకు ఈజీగా పడిపోతాం మనం. మనిషికి ఉన్నటువంటి బలహీనత అది. అందులో స్త్రీ పురుషుల ఇద్దరిలో ఎక్కువ బలహీనత, పొగడతలు పడే బలహీనత స్త్రీలకే ఉందండి. అబ్బా మా వీధిలో నీ అంత అందగాడే లేదు బంగారం అన్న అనుకున్న భర్త అస్సలకి భూమి మీద నిలబడదు. భార్య నిలబడుద్దా? అసలు పెళ్ళైన తర్వాత
పుట్టి 20 ఏళ్ళు అయింది, మా అమ్మ ఇప్పటి వరకు ఇంత 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 రుచికరమైనటువంటి వంట ఈనాడు మా అమ్మ వండి పెట్టలేదు, అబ్బా నీ చేత్తో వండే అద్భుతం అనుకోండి భర్త. ఎలా ఉంటుందండి భార్యకి? ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోద్ది పైకి. దేవుడు అంటున్నాడు, ముఖస్తుతి వద్దు, ముఖస్తుతి వద్దు, పైన పొగడతలు వద్దు, అది మంచి లక్షణం కాదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, సణుగువారును తమ గతిని గూర్చి నిందించి వారనై ఉన్నారు, వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఏం మాట్లాడతారంటే వీళ్ళు భక్తిహీనులు? డంబమైన మాటలు. వాళ్ళ సొంత లాభం కొరకు మనుషులను కొనియాడుతూ పొగుడుతూ ముఖస్తుతి చేస్తూ మనుషుల్ని మోసపరుస్తూ నీ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి తప్పులెంచేవారుగా ఈ సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వేషధారులాళ్ళు వీళ్ళంతా ఎక్కడుంటారయ్యా? ఒకసారి మాకు తెలియజెప్పు, మేము జాగ్రత్త పడతామని మీరంటే బైబుల్ చక్కటి ఎవిడెన్స్ని ఇస్తుందండి. వీళ్ళందరూ ఎక్కడుంటారో మీకు తెలియాలి. సోమవారం నుంచి శనివారం వరకు మన పిల్లలు ఎక్కడుంటారు అని అంటే 9 to 4. ఎక్కడ? 9 to 4 ఎక్కడ? స్కూల్లో. ఆదివారం 10:30 to 12:30 ఎక్కడ? బడిలో. గుడిలోనా? గుడిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట మీకు చూపించబోతున్నా. తప్పులెంచేవారు ఎక్కడుంటారు? వాళ్ళని ఏమని పిలుస్తుంది బైబిల్? ఇప్పుడు వీళ్ళ మీద తప్పులెంచేవారు ఎక్కడుంటారు? రెండవది, అసలు వాళ్ళ గురించి బైబిల్ ఏమని పేరు పెట్టింది వాళ్ళకి? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. జాగ్రత్తగా చదివితేనే ఈ తప్పులు ఎంచేవారు ఎక్కడున్నారో, వాళ్ళ లక్షణం ఏంటో, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో మీకు క్లియర్గా అర్థమైంది. ఉరుకులు పెట్టి చదివితే మీకు అర్థం కాదు వాక్యం. ఒకసారి జాగ్రత్తగా నేను చదువుతా, మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాటలో. సామెతల గ్రంథం 9:13. బుద్ధిహీనత అనునది కేకలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి ఇస్తరంట, ఏమీ లేనటువంటి ఇస్తరంట ఎగిరెగిరి పడుద్దంట. ఏమీ తెలియనటువంటి స్త్రీ కూడా ఏం చేస్తుందంటే అంతా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అట్లాంటి స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 14 వచ్చినాం. అది తన ఇంట వాకిట కూర్చుండును. ఏడ కూర్చుంటుందంటే ఈ పనికి మాలంది ఏడ కూర్చుంటుందండి? మళ్ళీ ఇంట వాకిట్ని కూర్చుంటుందంటే ఏం ఎరగదిద్దామన్న ఇంట వాకిట కూర్చొని చూద్దాం ఏం చేస్తుంది అక్కడ కూర్చొని. జాగ్రత్త తల్లి. ఊరి రాజవీధిలో పీఠమ మీద కూర్చుండును. అది దారిన పోవు వారిని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూసి ఏమంటుందండి? ఈ జ్ఞానం లేని స్త్రీ ఆ జ్ఞానం వాళ్ళని ఏమని పిలుస్తుంది? ఓసి జ్ఞానం లేని దాని ఏం తిరుగుతులేరా అంటదంట. ఏది ఇక్కడ ఏదో పిహెచ్డి చేసింది అలా ఇక్కడ కూర్చొని. ఏమండి? ఈ జ్ఞానం లేనటువంటి స్త్రీ వాకిటి కూర్చొని ఆ దారిని చక్కగా పోతున్న వాళ్ళని ఎక్కడికో పని మీద పోతుంటారు వాళ్ళు. ఏం పోతలేరా దాకలు పోయిందని పోయినట్టు ఉండరా, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారా? దేని గురించి మాట్లాడతారు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా దేని గురించి మాట్లాడతారు కూర్చుంటే? దేని గురించి మాట్లాడతారు? నేను ఇంటమైతే ఒక మాట చెప్పమంటారా? స్త్రీలు ఎక్కువగా ఏం మాట్లాడతారంటే తమ గురించి తాము ఆలోచించరండి. ఇతరుల గురించి ఆలోచించి ఇతరులను గూర్చినటువంటి ఆ రహస్యంగా ఉన్నటువంటి ఆ లోపాలు ఏవైతే ఉన్నవో వాటిని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే దురద చెవులు కలిగిన వాళ్ళు కదా. ఎవడైనా ఎయిర్ బడ్స్ వేసి తిప్పుతాడు దురద పుడితే. ఇంకా దురద ఎక్కువ ఉంటే హెయిర్ డ్రాప్ తెచ్చేసుకుంటాడు. ఇంకా ఎక్కువ దురద ఉంటే డాక్టర్ని కలుపుతాడు. కానీ కొంతమందికి ఏం రోగం అంటే అట్లాంటి పనికి మాలిన సోది మాటలు వింటామంటే సరదా వాళ్ళ చెవు అంట సమ్మగా ఉంటుందంట వాళ్ళకి ఆ మాటలు ఉంటే. ఇనోడి గురించి కాదు కానీ చెప్పోడి గురించి ఒక మాట చూద్దాం తర్వాత బైబిల్లో. ఎవరిని చెప్పోడు లేకపోతే ఈనోడు మానేస్తాడు. అంతేనా కాదు? అందుకని చెప్పోడు గురించి బైబిల్ ఏం చెప్తుందో తర్వాత చూద్దాం. అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. చూసారండి ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ కూర్చుంటుందంట? కూర్చొని ఏం చేస్తుందంట?
కేకలు పెడుతుంది. కేకలు పెట్టి దారిని పోతున్న వాళ్ళందరం దగ్గరకు ఆహ్వానించేసుకుంటుంది. మార్తక్క, మరియక్క, వజ్రం రండి, మా ఇంటికి రండి. ఒక్కరోజు కనుక అలవాటు అయిపోతే ఇక ప్రతిరోజు నీకు ఎన్ని పనులు ఉన్నా టయానికి వెళ్ళి ఆడ కూర్చొని పనికి మాలిన మీటింగ్లు పెట్టుకోవాలన్న ఆలోచన నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకే దేవుడు ఎట్లాంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు బైబిల్లో. అపహాసకులు కూర్చున్న చోట, అపహాసకులు కూర్చున్న చోట తప్పులెంచి నువ్వు ఆనందపడుతున్నావు. పలానా వాడు ఎలాంటోడు, ఇదిగో పలానా అమ్మ ఎలాంటిది, పలానోళ్ళు ఎలాంటోళ్ళు, అబ్బో పైకి భక్తి గల వేషాన్ని ధరించుకొని ఇట్లాంటి క్రియలు చేస్తున్నారు ఇలాని వాళ్ళ గురించి నిందలేస్తున్నావు నువ్వు. కానీ దేవుడు ఏమంటున్నానంటే అసలు వాళ్ళ గురించి నువ్వు తప్పులు ఎంచడానికి, వాళ్ళ మీద తీర్పు చేయటానికి అసలు నువ్వు ఎవడరా అని అడుగుతున్నాడు దేవుడు. ఇంతకు నువ్వు ఎవరు అసలు సాటి మనిషిని తీర్పు చేయడానికి నువ్వు? మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభవచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి ప్రభువారు ఏమంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభవచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అని ఏమంటాడు ప్రభువారు. మీరు తీర్పు తీర్చొద్దు. ఒకవేళ తప్పు చేస్తున్నాడా ఒకసారి మందలించు, సరి చేసుకుంటే ఓకే, లేదంటే విడిచిపెట్టు, వదిలేసేయండి. కానీ నువ్వు జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు జడ్జిమెంట్ చేస్తే దేవుడు నీకు జడ్జిమెంట్ చేస్తాడు. కాబట్టి అలా చేయటానికి వీల్లేదు. ఒక జ్ఞానం లేనటువంటి స్త్రీ మరొక స్త్రీని ఏమని పిలుస్తుందంటే, ఓ జ్ఞానం లేనిదానా ఇక్కడ నా దగ్గరకు రమ్మని పిలుస్తుంది. ఇప్పుడు ఒక సామెత చెప్పమంటారా? ఒక గుడ్డోడు మరొక గుడ్డోడికి దారి చూపించినా చెప్పమ్మా, ఒక గుడ్డోడు మరొక గుడ్డోడు దారి చూపిస్తాడా? ఒకవేళ ఇద్దరం కలిసి వెళ్దాం కదా అని బయలుదేరారు అనుకోండి, ఇద్దరు సక్రమంగా గమ్యాన్ని చేరతారా? ఏదో ఒక గుంటలో ఇద్దరూ పడతారు, అవునా కాదా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇద్దరు ఎక్కడ పడతారు? ఏదో ఒక గుంటలో పడతారు వెళ్ళి. వీళ్ళకు కూడా అదే చెప్తున్నాడు, తప్పులెంచేవారులారా, మీరు చక్కగా మీ వాకిట్లో కూర్చొని దారిన పోతున్న వారందరి తప్పులు ఎంచి మీరు ఆనందపడుతున్నారేమో, అట్లాంటి లక్షణం మంచిది కాదంటున్నాడు దేవుడు. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. ఒకవేళ అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండారేమో ఒకసారి మీరు చూసుకోండి, ఆ సందర్భాన్ని మీకు చూపిస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి దేనికి వచ్చారంటే ప్రార్థన చేయడానికి వచ్చారు. ప్రార్థన చేయడానికి వస్తే మొదటి వాడు అంటున్నాడు, దేవా ఇదిగో నేను ఎలాంటి ఉన్నయ్యా, అలాంటి ఉన్నయ్యా, నన్ను క్షమించని అంటలేదండి ఆ మనిషి. ఇదిగో నేను పక్కన యాకోబు గారు లాంటి వాడిని కాదు, ఇదిగో పక్కన ఉన్న రాము లాంటి వాడిని కాదు, ఇదిగో పక్కన ఉన్న కిషోర్ లాంటి వాడిని కాదు, అసలు ఈ అయ్యగారు లాంటి వాడిని కూడా కాదు నేను అంటున్నాడు ప్రార్థనలో. నిజంగా దీన్ని ఏమంటారు ఒకసారి బైబిల్లో చూద్దాం మనం. లోకాసువార్త 18వ అధ్యాయం. లోకాసువార్త 18వ అధ్యాయం చూడండి ఏం మాట్లాడుతున్నారు. 9వ వచనం నుంచి మీరు చదవగలిగితే ఏమనుకుంటున్నారు? ఎట్లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఏమనుకుంటున్నారండి? అబ్బా నా అంత పరిశుద్ధుడే లేడు, నా అంత పరిశుద్ధురాలే లేదనుకుంటారు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. ఎదుట వారి తప్పులు ఎంచేవారు తమ తప్పులు ఎరుగురని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటి కేటగిరీలో మనకు ఎవరు కనపడుతున్నారంటే పరిసయ్యులు కనపడుతున్నారు. ఆ పరిసయ్యుడైనటువంటి వాడు ఏమంటున్నాడంటే, తామే నీతిమంతులమని తమ్ముని నమ్ముకొని ఇతరులను తృణీకరించువారు కొందరితో ఆయన ఈ ఉపమానం చెబుతున్నాడు. ఎప్పుడు కూడా నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పదాన్ని, నేనే పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని అని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఇప్పుడు నా పరిశుద్ధత గురించి, నా నీతిని గురించి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలమ్మా? నా చుట్టూ ఉన్న మనుషులు చెప్పాలి. దేవుడు తర్వాత చెప్తాడు. ముందు నేను నీతిమంతుడినో అనీతిమంతుడినో పరిశుద్ధుడినో అపరిశుద్ధుడినో నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలి. నాకు నా గురించి నాకు చెప్పకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడుకోవాలి. విశ్వాస విషయంలో, పరిచర్య విషయంలో, నీతి విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. ప్రాణమైన పోతుందేమో కానీ నీతిని విడిచిపెట్టడాన్ని అలా సర్టిఫికేట్ ఇవ్వాలి బయట. కానీ ఈరోజు అలాంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు మనకు కనపట్టలేదు ఎక్కడ. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయుటకై ఇద్దరి మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన గురించి మనం విందాం. సుంకర ప్రార్థన మనకు వద్దులే కానీ పరిసయ్యుడు ప్రార్థన గురించి, ఎందుకంటే సుంకరి నీతిగా చేసాడు ప్రార్థన. పరిసయ్యుడు ఎలా చేస్తున్నాడో చక్కగా ఎగ్జాంపుల్గా మీరు జాగ్రత్తగా దీన్ని చూడాలి. పరిసయ్యుడు నిలబడి, దేవా
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలననైనా అంటే అలాంటోని కాదు నేను. ఏమండి సర్టిఫికేట్ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి, మన పక్కన వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈ మనిషి ఎలా పోల్చుకుంటున్నాడు చూడండి. ఇదిగో నేను అలాంటోని కాదంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను దొంగతనం చేయలేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల వలన కాకుండా ఈ సుంకరి వలనైనా కూడా. చూసారండి ఏం మాట్లాడుతున్నాడు? నేను ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చాను ఈ మందిరానికి, నాతో పాటు ఒకడు వచ్చాడే, వాళ్ళంటోని కూడా కాదు నేను అంటే ఏమనుకుంటున్నాడు? ఏం దృష్టిలో అయినా నేనే నీతిమంతుణ్ణి. అప్పుడు 13వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి అవిధానం చూడండి ఎలా ఉందో. దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. అతని ప్రార్థనలో ఏం కనపడిందండి? గర్వంతో కూడినటువంటి ప్రార్థన, ఇతరుల తప్పులను ఎంచేటటువంటి ప్రార్థన వాళ్ళు కనపడుతుంటే, ఇక్కడికి వచ్చేసరికి సుంకరిలో తగ్గింపు స్వభావం కనపడుతుంది. తనకు తానే ఒప్పుకుంటున్నాడు, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని. ఏ రోజు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన విధానం ఏదైనా ఉంది అనంటే ఈ సుంకరి చేసినటువంటి విధానంలో ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువారు అంటున్నాడు 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎంత బాగుందో చూడండి మాట. ఎవరికంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? నాకు నేనే నీతిమంతుని అనుకున్నటువంటి పరిసయ్యుడేమో తగ్గించబడ్డాడు. దేవా నేను పాపినని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడినటువంటి వాడు సుంకరిగా కనపడుతున్నా ఆ సుంకరిని మాత్రం దేవుడు హెచ్చించినట్టుగా మనకు కనపడుతూ ఉంది. కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పాడు. ఎప్పుడైనా దేవుని సేవలో నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఇతరుల మీద నేరం మాపాలన్నటువంటి ఆలోచన దేవునిదా దయ్యానిదా? ఏమో ఒకసారి వినాలి, ముగింపుకి వచ్చేసి మనం. ఇతరుల మీద నేరం మోపాలనేటటువంటి ఆలోచన, ఇతరులు తప్పులు ఎంచాలనేటువంటి ఆలోచన ఎవరిది? దేవునిదా దయ్యానిదా? ఎవరిదమ్మా? దయ్యానిది. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనము 10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలమ్మా. ఎవరంట నేరం మోపేది? సాటి మనిషి మీద నేరం మోపేవాడు, తప్పులు ఎత్తి చూపించేవాడు నేరస్తుడు, వాడు అపవాది సంబంధి. అంటే నీ తోటి సహోదరుల మీద తప్పులు ఎంచేవాడుగా నువ్వు ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదన్నమాట. క్రైస్తవుడు కానప్పుడు నీకు పరలోకం లేదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. మరొక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనము ఇక మీదట, ఏంటి మనం ఇక మీదట అంటున్నాడు పౌలు గారు ఇక్కడ? అంటే ఆ మీదట, అంటే గడిచినటువంటి కాలంలో వాళ్ళకి వీళ్ళకి ఆటంకంగా అడ్డంగా మారిపోయినటువంటి మనం ఇక మీదట, అంటే సంఘములోకి వచ్చేసిన తర్వాత ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. నా క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో నేను ఎవరికి అడ్డుగా కానీ ఆటంకంగా కానీ ఉండకూడదు. ఈ సంఘంలో, సమాజంలో ఎప్పుడు మాట్లాడతాం అడ్డుగా ఆటంకంగా ఉన్నారని?
ఏమండి, ఈ మనిషి నాకు చాలా అడ్డుగా ఉన్నాడు, ఆటంకంగా ఉన్నాడని ఎప్పుడు మాట్లాడతాం? మనకు నచ్చనివి చేస్తున్నప్పుడు మనం మాట్లాడతాం. కానీ మనకు నచ్చేవి చేయాలి. ఇతరులకు నచ్చేవి మనం చేయాలంటే ఇతరులకు నచ్చే విషయములో మనం ఏమి కలిగి ఉండాలో దేవుడు ఏం చెబుతున్నాడో ముగింపు మాటగా మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు పేతురు గారు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23 కలిసి ఉంటాయి, మనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. చూడండి ఎలా కలిగి ఉండాలో, క్రైస్తవులైన వారు ఎలా ఉండాలో ఒక చక్కటి ఎవిడెన్స్ను మనకి ఇస్తున్నాడు పేతురు గారు. చూడండి ఎలా ఉండాలో. నిష్కపటమైన సహోదర ప్రేమ. నీ ముందున్న ఒకేలా ఉండాలి, నువ్వు లేకపోయినప్పుడు ఒకేలా ఉండాలి, సంఘములో ఉన్న ఒకే మాట ఉండాలి, ఇంటికి వెళ్ళినా ఒకే మాట ఉండాలి, నీ ఊరిలో ఉన్న ఒకే మాట కలిగి ఉండాలి, నీ ఊరు విడిచి బయటికి వెళ్ళినా కూడా సహోదర ప్రేమ విషయములో నువ్వు నిశ్చయత కలిగి ఉండాలంటుంది గ్రంథం. నెక్స్ట్ మాట, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ఎలా ఉండాలంటండి? హృదయపూర్వకముగా నీ సహోదరుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఏమంటే నిజంగా నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే, ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తప్పులు ఎత్తి చూపిస్తావా? నువ్వు చూపిస్తావా? ఆ మాటకు వస్తే ప్రభువారు నీ తప్పులు ఎన్నెత్తి చూపించాలి నీకు? ప్రభువే క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించావు? ప్రభువే క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించావు? అందుకే క్రైస్తవులకు చెబుతున్నటువంటి మాట, ఒక్క మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. క్రైస్తవులమైన మనం క్రీస్తు వారిలా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయాలలో ఎదగాలి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే వందనాలు చెప్పుకొని, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మొఖాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అడిదిరిగి విడిదిరిగి ఉందనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? అందుకే పౌలు గారు ప్రారంభ వచనం అన్నాడు కదా, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత. ఏ బంధం ఇది? సమాధానం అనే బంధం. ఒకవేళ అత్తగారు ఆవేశంలో అరిచిందనుకోండి, పోయేదేముందో, మా అమ్మ అనుకో కాసేపు, మా అత్తమ్మ అరిచింది నా మీద, నేను చిన్నదాన్ని, మా అత్తగారు పెద్దది, తగ్గించుకో, సమాధాన పడెళ్ళి. ఒకవేళ కోళ్ళు అరిచిందనుకోండి, నా కూతురు అరిచిందనుకో, తగ్గించుకో, చిన్నదలే తెలుసో తెలియక మాట్లాడింది, తగ్గించుకొని వెళ్ళి సమాధానపడు, పోయేదేముంది? ఇదంతా జరగాలంటే అత్తలో ఉండవలసిందేంటి? కోళ్ళలో ఉండవలసిందేంటి? ప్రేమ ఉండాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపునకు తగినటువంటి దీర్ఘశాంతం మీలో ఉండాలి క్రైస్తవులారా. అంతేగాని ఎదుట వారి తప్పులెంచేవారుగా క్రైస్తవులు ఉండకూడదని బైబిల్ చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఎదుట వారి తప్పులు ఎంచే వారి యొక్క స్వభావం అపవాది స్వభావమే కానీ దేవుని స్వభావం కాదు. ఎదుట వారి తప్పులు ఎంచేటటువంటి వారు బుద్ధిహీనులు, వాళ్ళకి జ్ఞానం లేదని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ అలాంటి లక్షణాలు నీకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పులు ఎంచేటటువంటి వారుగా వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి నువ్వు ఆనందపడుతున్నావేమో, జాగ్రత్త, పద్ధతి మార్చుకో. ఇతరులు తప్పులు ఎంచాలని నీ తప్పులు కప్పెట్టుకుంటే నీ తప్పుల గురించి బయలు పెట్టేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. అందుకే ప్రతి వానికి మనం ఏం చేయాలి? ప్రతి క్రియకు మనకు లెక్క అప్పచెప్పాలి. మనమందరం కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన వారమై ఉన్నాం. ఏ ఒక్కరు కూడా తప్పించుకోవటానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు మీకు తెలియపరిచినటువంటి సమాచారం ఏంటంటే, క్రైస్తవులమైనటువంటి మనం ఒకనాడు అందరం పాపం చేసిన వాళ్ళమే. అది మనసులో పెట్టుకొని ఈరోజు మందిరానికి వస్తున్న వారు కూడా అందరూ నీతిమంతులు కాదని బైబిల్ చెప్తా ఉంది. అలాంటప్పుడు
నీ తోటి సహోదరుని కానీ సహోదరుని కానీ ఇదిగో పలానా తప్పు చేశారు, పలానా తప్పుడు మాట మాట్లాడారు, పలానా అది చేశారు, ఇది చేశారని నీ ఇంటి గుట్టు నువ్వే వీధిలో పెట్టుకుంటే వాక్యం తెలియనటువంటి వ్యక్తులు ప్రభువుకి అవమానం తీసుకొస్తారు కదండి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకుంటే మన ఇంటికి గౌరవం వస్తుందా, అవమానం వస్తుందా? అవమానమే కదండి. వాక్యం తెలియనటువంటి వారి ముందు మనమే సాడీలు చెప్తా ఉంటే వాళ్ళు ఏం మారతారు చెప్పండి, మీరు ఆలోచించండి. అందుకనే అన్యుడు మన ముందున్నప్పుడు మన నోటికి మనం ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. ఒకసారి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. చదువుకున్నాం మనం ప్రారంభంలో, మరి మీకు గుర్తుందో లేదో కానీ 52వ కీర్తన, అదే మనం చదువుకుంది 52వ కీర్తన. ఒకసారి తిండి మాట చూద్దాం. 52వ కీర్తన 3-4 వచనాలు మీరు చదవగలిగితే, 52వ కీర్తన 3వ వచనం 4వ వచనం. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. అక్కడ నా అని పెట్టుకుని చదువు ఒకసారి. నాకిష్టం. ఏం చెప్పటం ఇష్టం నీకు? అబద్ధాలు చెప్పటం. ఎవరి మీద అబద్ధాలు చెప్పటం? సాటి మనిషి మీద, నీ సహోదరుడు, నీ ఆత్మీయ కుటుంబంలో ఐక్యతగా ఉన్నటువంటి కుటుంబం, శరీరం అనే సంఘం అనే కుటుంబంలో ఉన్నటువంటి సహోదరుడు మీద. అంటే నీ ఇంటి గుట్టిని నువ్వేం చేస్తావంటే ఈదులో పెడుతున్నావు తీసుకెళ్ళి. ఇట్లాంటి మాటలు చెప్పడం వల్ల నీకేమొస్తున్నాడు ఆయన? కీడు అంటున్నాడు ఆయన. నెక్స్ట్ కింద వచ్చిన 4వ వచనంలో, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే. అబ్బా, ఎంత బాగుంది మాట చూడండి. అంటే నీ మాట ద్వారా నీకేమొస్తుందని చెబుతున్నాడు ఇక్కడ? నాశనం వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నీ మాట వల్ల నీకు నాశనం వస్తుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి జాగ్రత్తగా. నోటికి ఏదొస్తుంది మాట్లాడకూడదు, స్త్రీ అయినా పురుషుడైనా. అందుకే మన మాట ద్వారా కీడొస్తుంది, నాశనం వస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. అంతేనా? ఓకే. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు తప్పులు ఎంచేవారుగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి దరిద్రపు కొట్టే లక్షణం నీలో ఉంటే ఈ ముగింపు రోజు ప్రార్థన చేసుకొని నీ ప్రవర్తన మార్చుకో. మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.